ఓ కటింగ్ కటింగ్ చేయించారు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి రమణారెడ్డి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి పండుగని చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇక్కడ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మా ఊరు వెళ్ళాము. మా ఊర్లో సీతారాముల కళ్యాణం చాలా మంచిగా జరిగింది. ఇంకా ఈ వ్లాగ్ లో నేనైతే మా ఊర్లో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని చూపించబోతున్నాను. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వారైతే పండుగ రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటి ముందు గుమ్మాలకి, దేవుడి గుడి గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కడుతున్నారు. ఇంకా నేనేమో ఇంట్లో దేవుడికి పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసి ఉంచాను. ఈ రోజైతే పండగ పనులన్నీ మా ఆయన చేతుల మీద నుంచే జరుగుతున్నాయి. నేను సహాయం మాత్రమే చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు లేకపోతే అసలు సందడే లేదు, పండగ అన్నట్టే లేదు. పిల్లలు ఉంటేనే కదా మనకి ఏ పండగైనా సందడిగా జరిగేది. పిల్లలకి స్కూల్ కి 2 days హాలిడేస్ అని సాటర్డే ఈవినింగే వెళ్ళారు మా ఊరు. ఇంకా గుమ్మాలకి మామిడాకులు కట్టడం కంప్లీట్ అవ్వగానే మా వారైతే ఇంట్లో పూజ చేస్తున్నారు. ఇంకా దేవుడి ప్రసాదం కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ చేయలేదు. రోజుట్లాగానే నార్మల్గా ప్రసాదం పెట్టేశాము. ఇంట్లో పూజ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మేమైతే ఊరికి బయలుదేరి వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు మార్నింగ్ 8:39 అలా అవుతుంది. ఎండలు చూడండి ఎలా మండిపోతున్నాయో. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఓ కటింగ్ కటింగ్ చేయించారు. కటింగ్ చేయించారుగా బుజ్జి తల్లి. మోక్షం మీడే వినరాలే. మా అత్తయ్య అయితే ఇంట్లో పూజ చేసింది. ఇంకా దేవుడికి అయితే పాయసం ప్రసాదంగా పెట్టింది. ఇంకా మా కోసం అయితే వేడి వేడి పాయసం రెడీగా ఉంది. ఇంకా నేను మా వారైతే ముందు పాయసం తినేస్తాం. మా అత్తయ్య వాళ్ళు తినేసారంట. మా పెద్ద బాబేమో మా అమ్మ నాన్నతో చేనికి వెళ్ళాడంట. ఇంకా మా చిన్నోడైతే ఒకటే ఆడుకుంటున్నాడు. అక్కడో స్పూన్ ఇక్కడో స్పూన్ బొజ్జ నింపుకో హిమమ్మ. హిమమ్మ అంత తినకు. మేము వచ్చేసరికి మా అత్తయ్య పూలను కోసి రెడీగా ఉంచారు. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు పెట్టుకుందామని నేనైతే పూలను కడుతున్నాను. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది. మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళు రాగానే అందరం కలిసి గుడికి వెళ్తాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం సత్రం ఒక పువ్వు ఓం అభివస్త్రాసు సనాంసాపికేన సుమూయమః అభినమః హిరణ్యాస్య దేవతమః ఇది వస్త్రం ధోత్రాయ వస్త్రాయ విభాక్షతం చందనం. నమస్కారం చేసి కొంచెం గంధం వేయండి. గంధ ద్వారా విరాజయామి అలంకరణార్థం పుష్పే పూజయామి.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలంకరణార్థం ఆభరణ చతుర్భాక్షదాంతోత్రయాన్ని పుష్పే పూజయామి. రూపం వరద హిరణ్య దక్షిణవర సహిత సమర్పయామి. జై శ్రీరామ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తాంబూలం డబ్బులు పెట్టి భక్తులు భద్రపడి పెట్టి భక్తుని వెళ్ళండి. తాంబూలం లోపయాన్ని నమస్కారం సోత్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటాడు. ఆ కృష్ణ నమస్కారం సోత్పయామి. ప్రార్థన మహాగణాదేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతో ఉత్తరే శుభకర్మలు ప్రార్థన చేశాం. ఈ యొక్క కళ్యాణాన్ని సాగించమని చక్కగా చేసుకున్నానికి మన వినాయకుడు ఆజ్ఞించాడు. ఇప్పుడు స్వామివారి కళ్యాణం ప్రారంభం. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా కంకణాలు పూజా కార్యక్రమం కంకణాలు పెట్టాను. ఆ కంకణాలు అక్కడ పెట్టిన కంకణాలు పాదవ ప్రక్షాళయాన్ని శుద్ధ నాగ గారికి ఒడుగు జన్యం వేస్తున్నాం. గట్టివేళ బాబు గట్టివేళ
స్వామివారి కళ్యాణం పూర్తి అయిపోయింది. గుడికి వచ్చిన భక్తులకైతే ఇంకా ప్రసాదంగా పులిహోర, పాయసము, పానకాన్ని ఇచ్చారు. ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకోసమే ఇంకా మజ్జిగని కూడా పోసారు. సాయంత్రం 5ంటికైతే స్వామివారి ఊరేగింపును స్టార్ట్ చేశారు. మా ఊర్లో 2 చోట్ల స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ఇప్పుడు వస్తున్న స్వామివారు అయితే మేము ఉదయం కళ్యాణానికి వెళ్ళాం కదా, ఆ స్వామివారు కాదు, ఇంకో వేరే చోట కళ్యాణం జరిగిన స్వామివారు ఊరేగింపు ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న స్వామివారు మేము ఉదయం కళ్యాణానికి వెళ్ళాం కదా, ఆ స్వామివారు ఇప్పుడు కూడా మా ఇంటి ఎదురంగా రోడ్డు మీదకి రావట్లేదు, మా పక్కన రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంకా అదంతా తిరిగి మా ఇంటికి వచ్చేసరికి చాలా టైం అవుతుంది. ఇప్పుడే టైం 9 అవుతుంది. ఇంకా అదంతా తిరిగి వచ్చేసరికి 11, 12 అవుతుందో. ఇంకా మేమైతే ఖమ్మం బయలుదేరుతున్నాము. మరి మీరు ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ for watching. Bye.